ఈ ఫెస్టివల్ సీజన్ కి పర్ఫెక్ట్ స్వీట్ డిష్ ని నేను చేస్తున్నాను. అవే కోనసీమ స్పెషల్ బూరెలు. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకొని కొద్దిసేపైన తర్వాత ఈ విధంగా రుబ్బుకోవాలి. నెయ్యి రాసుకొని ఇడ్లీలాగా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 8 to 10 minutes బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చిరుముకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బూరెల్లోకి. పెసరపప్పు, బెల్లము, కొబ్బరి ఇవి మన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చూపించిన విధంగా చిరుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ముందుగానే మినప్పిండిని, బియ్యం పిండిని పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి రెండు ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన చేతికి ఎంత మందాన అయితే పిండి అంటుకుంటుందో బూరెకి కూడా అంత మందానే పిండి అంటుకుంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. సో నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడేంత బెల్లం కూడా తీసుకొని మెత్తగా తురుముకోవాలి, లేదంటే కొంచెం ఇలా చిరుముకోవచ్చు. దాన్ని కూడా కొబ్బరిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. బెల్లం కరుగుతుంది అన్నప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం చిరిమి పెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసుకొని బెల్లం అనేది బాగా పట్టేలాగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా చివరిగా 4 యాలకులను కూడా అరోమా కోసం యాడ్ చేసుకొని ఇలా ముద్దగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలు అనేవి మీకు నచ్చిన సైజు చేసుకోవచ్చు. ముందుగా మనం పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమంలో ఈ ఉండల్ని వేసి బాగా కాగిన నూనెలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఎంతైనా మనం మినపప్పు అనేది కొద్దిగా ఉబ్బుతుంది కాబట్టి బూరెలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. మంచి గోల్డెన్ కలర్ వస్తే బూరె అనేది బాగా ఫ్రై అయినట్టు. ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బూరెలు మనకి రెడీ అయిపోతాయి.